ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు కాకతీయ డైనాస్టీ గురించి తెలుసుకోబోతున్నాం. దానిలో మనకి 2 రకాలైనటువంటి రాజులు ఉంటారు. ఒకటి తొలి కాకతీయులు, 2 గొప్ప కాకతీయులు. మనం ఇప్పుడు గొప్ప కాకతీయుల గురించి తెలుసుకున్న తర్వాత తొలి కాకతీయుల గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా చదివితే కాకతీయుల చాప్టర్ మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. సో, మనకి గొప్ప కాకతీయుల్లో మొదటి వ్యక్తి మనకు మొదటి ప్రతాప రుద్రుడు. సో, హెడ్డింగ్ తీసుకోండి, మొదటి ప్రతాపరుద్రుడు. ఈ మొదటి ప్రతాపరుద్రుడిని మరో పేరుతో ఏమని చెప్పి పిలుస్తారు అంటే రుద్రదేవుడు అనే పేరుతో పిలుస్తారు. మనకు మొదటి ప్రతాపరుద్రుడి దగ్గర స్టార్టింగ్లోనే పడే బిట్ ఏంటంటే కాకతీయులు ఎవరి కాలం నుంచి స్వతంత్రులైనారు అని చెప్పి అడిగితే మొదటి ప్రతాపరుద్రుడి దగ్గర నుంచి స్వతంత్రులుగా వీళ్ళు అవటం అనేది జరిగింది. తొలి స్వతంత్ర రాజు మొదటి ప్రతాపరుద్రుడు. ఓకే, ఈ మొదటి ప్రతాపరుద్రుడు చేసినటువంటి పని ఏంటి రాజు కాగానే అని మనం చూసుకున్నట్లయితే ఇతను ఓరుగల్లు సిటీని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని దగ్గర బిట్ ఏరియా ఏమని అడుగుతారు అంటే ఓరుగల్లు సిటీని నిర్మించడం ప్రారంభించిన వ్యక్తి ఎవరు అని అడిగితే మొదటి ప్రతాపరుద్రుడు. ఈ సిటీని నిర్మించడం ప్రారంభించినది ఇతను. అలాగే రెండో బిట్ ఏంటంటే ఓరుగల్లు సిటీని క్యాపిటల్ చేసుకున్న తొలి కాకతీయ రాజు ఎవరు అన్న మొదటి ప్రతాపరుద్రుడే. క్యాపిటల్ ఫస్ట్ దీన్ని క్యాపిటల్ చేసుకున్నటువంటి రాజు కూడా ఈయనే. సో ఇక్కడ మనకి రిలేటెడ్ బిట్లు ఏంటంటే ఓరుగల్లును నిర్మించడం ప్రారంభించింది మొదటి ప్రతాపరుద్రుడు. మరి బిట్ ఏమని అడుగుతారు అంటే పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతారు. అతని పేరు గణపతి దేవుడు. 2 ఓరుగల్లును ఫస్ట్ క్యాపిటల్ చేసుకున్నది మొదటి ప్రతాపరుద్రుడు. మరి ఓరుగల్లును పూర్తి స్థాయి క్యాపిటల్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు. ఓకే, మనకి ఇక్కడ గ్రూప్ 2 ఏరియా ఉంది. ఏంటంటే ఈ మొదటి ప్రతాపరుద్రుడు ఓరుగల్లు సిటీని నిర్మించేటప్పుడు హనుమకొండకు దగ్గరలో ఉంటుంది. నిర్మించేటప్పుడు నల్గొండ జిల్లా నుంచి కొంతమంది ఈ సిటీని కట్టడానికి అక్కడికి వచ్చారంట. వస్తే ఆ నల్గొండ వారి కోసం ఇంత సిటీని కట్టడానికి నాకు హెల్ప్ చేశారు కాబట్టి వారి కోసం ఇతను ఆ ఓరుగల్లు సిటీలో ఒక వీధి నిర్మించాడంట. ఆ వీధి పేరు పానుగంటి వాడ అనేటటువంటి సిటీని నల్గొండ వారి కోసం ఓరుగల్లులో నిర్మించాడు. సో ఇది ఓరుగల్లుకు సంబంధించి మనకు మొదటి ప్రతాపరుద్రుడి దగ్గర ఇంపార్టెన్స్ అయినటువంటి అంశం. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది, సో ఇలా ఓరుగల్లు సిటీని ప్రారంభించింది మొదటి ప్రతాపరుద్రుడు. ఫస్ట్ క్యాపిటల్ చేసుకున్నది మొదటి ప్రతాపరుద్రుడు. ఓరుగల్లులో నల్గొండ వారి కోసం నిర్మించిన ఊరి పేరు పానుగంటి వాడ. అలాగే ఈ మొదటి ప్రతాపరుద్రుడు మనకు 1000 స్తంభాల గుడిని నిర్మించడం అనేది జరుగుతుంది. ఏంటి బిట్లు? 1000 స్తంభాల గుడిని నిర్మించినటువంటి వ్యక్తి ఫస్ట్ ప్రతాపరుద్రుడు. వెరీ గుడ్. 1000 స్తంభాల గుడి అంటున్నాం. 1000 స్తంభాలు ఉంటాయా? ఉండవు. 1000 స్తంభాల గుడిలో ఉండేటటువంటి స్తంభాల సంఖ్య 369 స్తంభాలు. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి అనేది అసలు ఎక్కడ కట్టాడు మొదటి ప్రతాపరుద్రుడు? హనుమకొండలో కట్టాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. హనుమకొండలో ఈ 1000 స్తంభాల గుడిని కట్టాడు. ఓకే, ఈ 1000 స్తంభాల గుడి అనేది ఏ ఆకారంలో ఉంటుంది అని చెప్పి అడుగుతారు. నక్షత్ర ఆకారంలో ఉంటుంది. రైటా? 1000 స్తంభాల గుడిలో మొత్తం ఎన్ని దేవుళ్ళు ఉంటారు అని అడుగుతారు. ఎన్ని దేవతా విగ్రహాలు ఉంటాయంటే శివ, విష్ణు, సూర్య. బ్రహ్మదేవుడి విగ్రహం ఉండదు. ఓకే, మనకు కావాల్సిన అంశం ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు కలిపి ఉన్నటువంటి దేవాలయం కాబట్టి 1000 స్తంభాల గుడి. దీనికి మరో పేరు త్రికూటేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తారు. అంటే 1000 స్తంభాల గుడికి మరో పేరేంటి? త్రికూటేశ్వర ఆలయం. ఇక్కడ ఈ 1000 స్తంభాల గుడిలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నప్పటికీ ప్రధాన దేవుడు శివాకి మరో పేరు రుద్రేశ్వర. కాబట్టి ఈ ఆలయానికి మరో పేరు రుద్రేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తారు. ఓకే, అసలు ఈ 1000 స్తంభాల గుడిని ఎప్పుడు కట్టాడు అని అంటే క్రీస్తు శకం 1163వ సంవత్సరంలో 1000 స్తంభాల గుడిని ఇతను కట్టడం జరిగింది. ఓకే, సో ఈ 1000 స్తంభాల గుడి అనేది అసలు ఏ శిల్పశైలి ఏ ఆర్కిటెక్చర్ మెథడ్లో కట్టబడింది అంటే చాళుక్య శిల్పశైలిలో ఈ 1000 స్తంభాల గుడి అనేది కట్టబడింది. ఓకే, ఇది బిట్ ఏరియా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 1000 స్తంభాల గుడిని కట్టిన మన కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు. 1000 స్తంభాల గుడి ఎక్కడ కట్టాడు? హనుమకొండ. ఎన్ని స్తంభాలు ఉంటాయి? 369. ఓకే, దీంట్లో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? ముగ్గురు ఉంటారు కాబట్టి దేవాలయానికి మరో పేరు త్రికూటేశ్వర ఆలయం. ఓకే, దీనికి మరో పేరు రుద్రేశ్వర ఆలయం. ఇదే ఆకారంలో ఉంటుంది, నక్షత్రాకారం. ఏ శైలిలో కట్టాడు? చాళుక్య శిల్ప శైలిలో నిర్మించడం అనేది జరిగింది. సో ఇది 1000 స్తంభాల గుడికి సంబంధించినటువంటి అంశం. దీన్ని 1000 స్తంభాల గుడిని కట్టినటువంటి వ్యక్తి మనకు మొదటి ప్రతాపరుద్రుడు. దీన్ని హనుమకొండలో నిర్మించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇతను చేసినటువంటి మరో పని ఏంటంటే ఆ 1000 స్తంభాల గుడిని కట్టి అక్కడ ఒక శాసనాన్ని వేయించాడు. 1000 స్తంభాల గుడి శాసనం, 1000 స్తంభాల గుడి ఇన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. దీంట్లో బిట్ ఏంటంటే మొదటి ప్రతాపరుద్రుడు 1000 స్తంభాల గుడి శాసనమును ఎప్పుడు వేయించాడు? క్రీస్తు శకం 1163లో. ఓకే, ఈ 1000 స్తంభాల గుడి శాసనాన్ని చెక్కినటువంటి శిల్పి పేరేంటి అని అడుగుతారు. అచితేంద్రుడు అనేటటువంటి శిల్పి. ఇది గ్రూప్ 2 ప్రీవియస్లీ బిట్, ఎస్ఐ ప్రీవియస్లీ బిట్. 1000 స్తంభాల గుడిని కట్టి ఆ గుడి బయట శాసనం వేయించాడు. దాన్ని 1000 స్తంభాల గుడి శాసనం అంటారు. 1000 స్తంభాల గుడి శాసనాన్ని వేయించింది మొదటి ప్రతాపరుద్రుడు. ఎప్పుడు వేయించాడు? 1063. శిల్పి పేరేంటి? ఆ శిల్పి పేరు అచితేంద్రుడు. ఓకే, 1000 స్తంభాల గుడి శాసనం వేటి గురించి చెప్తుంది అని చెప్పి మీకు అక్కడ ఆప్షన్ ఏ
కాకతీయులు స్వతంత్రులైనట్లు తెలుపుతున్నటువంటి శాసనం. నేను చెప్పే తొలి స్వతంత్ర రాజు మొదటి ప్రతాపరుద్రుడు అని. ఓకే, కాకతీయులు స్వతంత్రులైనట్లు తెలియజేయు శాసనం వెయ్యి స్తంభాల గుడి శాసనం. అలాగే మనం ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? మొదటి ప్రతాపరుద్రుడు. కాబట్టి మొదటి ప్రతాపరుద్రుడి యొక్క విజయాలను గురించి తెలుపు శాసనం వెయ్యి స్తంభాల గుడి శాసనం. అలాగే సి, మొదటి ప్రతాపరుద్రుడి యొక్క తండ్రి సెకండ్ ప్రోలరాజు విజయాలను గురించి తెలియజేయు శాసనం వెయ్యి స్తంభాల గుడి శాసనం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ డి, మొదటి ప్రతాపరుద్రుడు తన తండ్రి ప్రోలరాజు యొక్క శత్రువులను సంహరించినట్లు తెలియజేయు శాసనం వెయ్యి స్తంభాల గుడి శాసనం. సో ఇది వెయ్యి స్తంభాల గుడి శాసనానికి సంబంధించినటువంటి అంశం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వెయ్యి స్తంభాల గుడి శాసనమును వేయించింది మొదటి ప్రతాపరుద్రుడు. ఓకే, ఎప్పుడు? క్రీస్తు 1063. శిల్పి అచ్యుతేంద్రుడు. కాకతీయులు స్వతంత్రులైనట్లు ప్లస్ తన గురించి తన తండ్రి విజయాలను గురించి ఇతను ఈ శాసనంలో వేయించడం అనేది జరిగింది. ఓకే రైట్, ఇది మనకు మొదటి ప్రతాపరుద్రుడు చేసినటువంటి అంశం. ఇక తర్వాత మొదటి ప్రతాపరుద్రుడు అంట ఒక పుస్తకాన్ని రచించాడంట. ఆ బుక్ పేరు నీతిసారం. రైట్, నీతిసారం అనే బుక్ రచయిత ఎవరు? మొదటి ప్రతాపరుద్రుడు. అయితే రిలేటెడ్ బిట్ ఏంటంటే సకల నీతి సారం అనే పుస్తక రచయిత ఎవరని అడుగుతారు. ఇతనేంటి? నీతిసారం. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటి? సకల నీతిసారం అనే బుక్ రచయిత ఎవరు అంటే మడిక సింగన అనేటటువంటి వ్యక్తి సకల నీతి సారాన్ని రచించగా ఓన్లీ నీతి సారాన్ని రచించింది మొదటి ప్రతాపరుద్రుడు. ఇతను మనకు కాకతీయుల్లో కవి ఎవరు అని అంటే మొదటి ప్రతాపరుద్రుడు, రచయిత ఎవరు అంటే మొదటి ప్రతాపరుద్రుడు. ఏం రచించాడు అంటే నీతిసారం. అర్థమవుతుందా? సో ఇది మొదటి ప్రతాపరుద్రుడు కవిగా రచయితగా రాసినటువంటి పుస్తకం. అదే పేరు మీద మరో పుస్తకాన్ని రచించింది మడిక సింగన. సకల అనేటటువంటి దాన్ని కలపడం జరిగింది. అందుకే మొదటి ప్రతాపరుద్రుడు యొక్క బిరుదేంటి అంటే వినయభూషణుడు, అలాగే విద్యాభూషణుడు అని ఇతనికి బిరుదులు కలవు. వినయభూషణుడు, విద్యాభూషణుడు అనే బిరుదులు ఇతనికి కలవు. అర్థమవుతుందా మీకు? అలాగే మనకు ఈ మొదటి ప్రతాపరుద్రుడు కాకతీయుల రాజ్యాన్ని మరో పేరుతో ఏమంటారంటే చెరువుల రాజ్యం అంటారు. ఈ కాకతీయుల్లో మనకు మొదటి ప్రతాపరుద్రుడు ఒక చెరువు కట్టాడు, తవ్వించాడు. దాన్ని ఉదయ సముద్రం అని చెప్పి పిలుస్తారు. ఉదయ సముద్రం లేదా రుద్ర సముద్ర తటాకం. అంటే మొదటి ప్రతాపరుద్రుడు ఈ క్రింది వాటిలో ఏ చెరువును నిర్మించాడు అంటే రుద్ర సముద్ర తటాకాన్ని లేదా ఉదయ సముద్ర తటాకాన్ని. ఈ ఉదయుడు ఎవరు అని అంటే ఉదయనుడు అనేటటువంటి వ్యక్తి. ఉదయచోడుడు అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి ప్రతాపరుద్రుడి యొక్క మామ అంటే ఉదయచోడుడి యొక్క కూతురు పేరు పద్మావతి. కాబట్టి బిట్టేంటి? తొలి కాకతీయ గొప్ప చక్రవర్తిలో మొదటివాడు మొదటి ప్రతాపరుద్రుడు. ఓకే, గొప్ప కాకతీయుల్లో మొదటివాడు మొదటి ప్రతాపరుద్రుడు. అతని భార్య పేరేంటి? పద్మావతి. ఓకే, పద్మావతి ఎవరు కూతురు? ఉదయచోడుడు కూతురు. పెళ్లి చేసుకున్న తర్వాత మామ పేరు మీదుగా చెరువు తవ్వించాడు. మెల్లగా అది ఈయన పేరు మీదకి వచ్చేసింది. రైట్, కాబట్టి మొదటి ప్రతాపరుద్రుడి యొక్క భార్య పేరు ఏంటి అని అడిగితే మీరు పద్మావతి పేరుని చెప్పగలరు. ఓకే, అలాగే ఈ మొదటి ప్రతాపరుద్రుడు అనేటటువంటి వ్యక్తి ఒక యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ యుద్ధం పేరు ఆంధ్ర కురుక్షేత్ర వార్ లో పాల్గొనడం జరిగింది. దీంట్లో బిట్లు ఉంటాయి. అసలు ఆంధ్ర కురుక్షేత్ర వార్ అనేది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1182లో జరిగింది. ఆంధ్ర కురుక్షేత్ర వారికి మరో పేరేంటి? పల్నాటి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? నలగామ రాజు ఇంటూ మలిదేవునికి మధ్య జరిగింది. మీకు చెప్తున్నాను కదా, మలిదేవునికి మధ్య జరిగింది. స్టోరీస్ ఉండే చోట స్టోరీస్ చెప్తా. ఓకే, నలగామరాజుకి మలిదేవుడికి మధ్య ఎక్కడ జరిగింది ఈ యుద్ధం? గుంటూరు జిల్లాలో జరిగింది. అంటే పల్నాటి యుద్ధానికి మరో పేరు ఆంధ్ర కురుక్షేత్రం. ఆ టైం కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు. ఇది ఆంధ్ర రాజులు నలగామ నాగరాజుకి మలిదేవుడికి మధ్య జరిగితే మొదటి ప్రతాపరుద్రుడు ఎవరికి సపోర్ట్ ఇచ్చాడు? నలగామరాజుకి. ఎవరు గెలిచారు? నలగామరాజు. అంటే ఆంధ్ర కురుక్షేత్ర యుద్ధంగా భావించబడేటటువంటి పల్నాడు యుద్ధంలో పాల్గొన్న ఈ క్రింది కాకతీయ రాజు ఎవరు అని అడిగితే ఆయన పేరు కొట్టేయాలి మీరు. ఓకే, ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఆంధ్రాలో గొడవ పడుతున్నారో, పల్నాటి యుద్ధం పెద్దది, గొడవ పడుతున్నారో అప్పుడు ఆంధ్ర రాజులందరూ చెరువు పక్క సపోర్ట్ ఇచ్చేశారు. ఈ యుద్ధం వల్ల ఆంధ్ర రాజులు వీక్ అయిపోయారు. దాన్ని అదునుగా చేసుకున్న మొదటి ప్రతాపరుద్రుడు ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేసేసాడు. ఓకే, అప్పటి వరకు తెలంగాణనే ఇతని బలం. ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేసేసి ఆంధ్రప్రదేశ్లో మనకు అమరావతిని ఆక్రమించాడు, శ్రీశైలంను ఆక్రమించాడు. ఓకే, ఈ రెండు ప్రాంతాలు ప్రధానంగా ఆక్రమించేశాడు. రైట్, అయితే అప్పుడు అమరావతిని అంట ఒక రాజు పరిపాలిస్తున్నాడంట. ఆ రాజు పేరు కోట భీముడు అనే రాజు పరిపాలిస్తున్నాడంట. అతను ఓడించేసాడంట. తర్వాత శ్రీశైలాన్ని ఆక్రమించేసుకున్నాడంట. కోట భీముడిని ఓడించడానికి ఇతను పంపినటువంటి సేనాని కోట సేనాని. ఓకే, కోట భీముడిని ఓడించడానికి తన సేనాన్ని ఎవరిని పంపాడంటే కోట సేనాని పంపిస్తే ఇతను కోట సేనాని అలవోకగా అమరావతిని ఆక్రమించాడు. అంటే అమరావతిని ఆక్రమించిన కాకతీయ రాజు ఎవరు అంటే మొదటి ప్రతాపరుద్రుడు. ఏ రాజును ఓడించి అంటే కోట భీముడిని.
ఓడించిన మొదటి ప్రతాపరుద్రుడి యొక్క సేనాని పేరు ఏంటంటే కోట సేనాని. చాలా తేలిగ్గా ఉంది. ఓకే. ఇక అప్పుడు మొదటి ప్రతాపరుద్రుడు కోట సేనాన్ని పిలిచి శభాష్ రా బాగా ఆక్రమించాం అమరావతిని అని చెప్పి అప్పుడు ఇతనికి ఒక బిరుదు ఇస్తాడంట. ఆ బిరుదు పేరు కోట గెల్వాట. కోట గెల్వాట అనే బిరుదునిస్తాడు. మొదటి ప్రతాపరుద్రుడు కోట గెల్వాట అనే బిరుదుని ఎవరికి ఇచ్చాను? కోట సేనానికి. ఎందుకు ఇచ్చాను? అమరావతిని ఆక్రమించినందుకు. ఓకే. సో ఇది ఆంధ్ర కురుక్షేత్రంలో మొదటి ప్రతాపరుద్రుడి యొక్క ఇన్వాల్వ్మెంట్. ఆంధ్ర కురుక్షేత్రం అంటే పల్నాడు యుద్ధం. పల్నాడు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1182. మొదటి ప్రతాపరుద్రుడు నలగాం రాజుకి సపోర్ట్ చేశాడు. ఓకే. అలాగే మనం మొదటి ప్రతాపరుద్రుడి దగ్గర తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఇతనికి ఒక మంత్రి ఉన్నాడంట. ఆ మంత్రి పేరు ఏంటి అంటే ఎల్లంకి గంగాధరుడు. ఎల్లంకి, ఇది గ్రూప్ 2 ఏరియా. ఎల్లంకి గంగాధరుడు అనేటటువంటి ఒక మంత్రి ఉన్నాడంట. ఈ మంత్రి ఈయనేమవుతాడు? మంత్రి అవుతాడు. మొదటి ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని విస్తరించడానికి, యుద్ధాలు చేయడానికి అన్నిటికీ ఇతనే మాస్టర్ మైండ్ అంట, ఎల్లంకి గంగాధరుడు. అందుకని ఇతని సహాయానికి గుర్తుగా ఇతను సభ్య మండలం అనే దాన్ని ఇతనికి ఇచ్చేసాడంట. కాబట్టి బిట్టు అడుగుతారు ఏమని? మొదటి ప్రతాపరుద్రుడు సభ్య మండలాన్ని ఈ క్రింది ఎవరికి ఇచ్చాను? ఎల్లంకి గంగాధరుడికా, కోట సేనానిక, అచితేంద్రుడికా? ఇట్లా బిట్టు అడుగుతారు. ఓకే. ఎవరికి ఇచ్చాడు? ఎల్లంకి గంగాధరుడికి ఇచ్చాడు. అర్థమవుతుందా? సో ఇది ఇతనికి సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఓకే. ఇక తర్వాత మనం చూడాల్సింది మన మొదటి ప్రతాపరుద్రుడికి పిల్లలు లేరు. అందుకని మొదటి ప్రతాపరుద్రుడికి ఒక బ్రో ఉన్నాడు. ఆ బ్రదర్ పేరు మహాదేవుడు. మహాదేవుడు. ఓకే. ఈ మహాదేవుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు గణపతి దేవ. గణపతి దేవుడు. ఓకే. కాబట్టి మొదటి ప్రతాపరుద్రుడికి సన్స్ లేరు కాబట్టి తన తమ్ముడు మహాదేవుడు కుమారుడు గణపతి దేవుడిని ఇతను ఏం తీసుకున్నాడు అంటే దత్తత తీసుకుని ఇతన్ని కింగ్గా ప్రకటించాడు. ఎప్పుడైతే తనకు కుమారులు లేరు అని చెప్పి తెలిసిందో, ఓకే, ఆ టైంలో మనకు మహారాష్ట్రలో ఒక రాజ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. మహారాష్ట్రలో ఆ రాజ్యం పేరు దేవగిరి. దేవగిరి రాజ్యం. ఆ దేవగిరి రాజ్యపు రాజు పేరు జైతుగి లేదా అతన్నే జైత్రపాలుడు. జైత్రపాలుడు అని చెప్పి పిలుస్తారు. ఈ జైత్రపాలుడు అనేటటువంటి వ్యక్తి 1100 క్రీస్తు శకం 1195 సంవత్సరంలో, క్రీస్తు శకం 1195 సంవత్సరంలో జైత్రపాలుడు అనేటటువంటి రాజు ఓరుగల్లుపై దాడి చేశాడంట, లేదా కాకతీయ రాజ్యంపై దాడి చేశాడంట. దాడి చేస్తే మొదటి ప్రతాపరుద్రుడికి జైత్రపాలుడికి మధ్య యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధంలో జైత్రపాలుడు మహారాష్ట్ర రాజు మొదటి ప్రతాపరుద్రుడిని చంపేసేశాడు. చంపేసేసి ఇతనికి కొడుకులు లేరు కదా, కాబట్టి ఈ గణపతి దేవుణ్ణి బంధించి మహారాష్ట్రకు పట్టుకుపోయాడు కాకతీయ రాజ్యం నుంచి. ఓకే. కాబట్టి ఇది మొదటి ప్రతాపరుద్రుడికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా? సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే మహాదేవుడి గురించి, గణపతి దేవుడి గురించి మనం చూడాలి. ఒకసారి ఇది రిపీట్ చేస్తున్నాను చూడండి. మొదటి ప్రతాపరుద్రుడి మరణం 1195 సంవత్సరంలో మహారాష్ట్ర రాజు జైత్రపాలుడు తన విజయయాత్రలను ఓరుగల్లు వరకు కొనసాగించగా అతను ఎదిరించిన మొదటి ప్రతాపరుద్రుడిని చంపేసేసి మొదటి ప్రతాపరుద్రుడు దత్తత కుమారుడు గణపతి దేవుణ్ణి మహారాష్ట్రకు తీసుకుపోయాడు. ఓకే. సో ఇది మనకు ఫుల్ ప్లెజ్డ్గా మొదటి ప్రతాపరుద్రుడికి సంబంధించినటువంటి అంశం. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ యూట్యూబ్లో ఈ వీడియో పెట్టొచ్చు. ఇవన్నీ యాప్ క్లాసెస్ యూట్యూబ్లో పెట్టొచ్చు. ఒకవేళ యూట్యూబ్లో నా క్లాసెస్ చూస్తున్న వారికి అయితే నేను చెప్తున్నాను, మీకు ఎంత వివరంగా ఏ బుక్లోనూ ఉండదు. అక్కడక్కడ ఉంటుంది. ఇంత వివరంగా చైన్ లింక్ ప్రకారం చెప్పరు. నా క్లాసెస్ అంతా అలాగే ఉంటాయి. ఓకే. మీరు చక్కగా ప్లే స్టోర్లోకి వెళ్ళి భాస్కర్ సార్ హిస్టరీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే నా నెంబర్ 9662341966 కాల్ చేయండి. మీకు ₹1 ఎక్కువైనా కానీ నేను క్వాలిటీగా ఇస్తా సబ్జెక్టు. మీకు ఏ PhD మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. రైటా? కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. సో ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ రాజు మహాదేవుడి గురించి తెలుసుకోవాలి. చూద్దాం.